ఫ్రెండ్స్, ఈరోజు మనం కృష్ణుడి కథ ఒకటి విందామా? పెద్ద పాము కృష్ణుడి కథ. ఒకరోజు కృష్ణుడు వాళ్ళ మామకి కృష్ణుడిని చంపాలనిపించింది అన్నమాట. అప్పుడు కృష్ణుడు వాళ్ళ మామ అగరాసుని ఒక పెద్ద పాముని పిలిచాడంట. తన పేరు అగరాసుడనంట. కానీ ఆ పాము చాలా పెద్దదంట. అది అది మన భూమిని 2 సార్లు చుట్టగలదు. అప్పుడు అగరాసుని పిలిచి కృష్ణుడిని చంపేయాలి అన్నాడంట తన మామ. అప్పుడు ఆ పామనింది, నా ప్రాణాలైనా ఇచ్చేస్తానా అనింది. జీయన ఆకాశంలో వెళ్ళింది కృష్ణుడు ఉన్న చోటకి. కొంచెం దూరంగా వెళ్ళి ఇట్లా ఒక గుఫలా తెలిసిందంట తన్నోడు. అప్పుడు కృష్ణుడికి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్కి చక్కముక్క దాని లోపల బంగారం ఉంది అనుకున్నాడంట వాళ్ళ ఫ్రెండ్స్. కానీ అది ఏంటి? అదో పెద్ద అగాసుడ నోరు కదా. అప్పుడు కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్ పడుకుంటూ ఆ పాము నోట్లో కలిపేయడంట. ఫస్ట్ అలా వెళ్ళాడంట, దాన్ని జంప్ చేశాడంట. ఇట్లా ఇట్లా జంప్ చేశాడంట. అది మొత్తగా ఉందంట. అప్పుడు ఒక లావు అబ్బాయి ఉంటాడు కదా, వాడికి ఒక సౌండ్ వినిపించింది. అది పాము కదా, ఇలా అంటుంది కదా, తోకనే ఇట్లా పెట్టింది. లావుగా ఉన్నవాడు కొంచెం భయం వేసి ఆడ ఒక రాయిందంట. దాని మీద కొంచెం ఎంగిల్ ఉందంట. తాకగానే గ్రీన్ కలర్గా ఏదో పడిపోయిందంట. అప్పుడు లావుగా ఉన్నవాడికి దేం నచ్చలేదు, వెళ్ళిపోదాం అన్నాడంట అలా వాడు. అప్పుడు ఇంకోడు సన్నగా జుట్టు చిన్నదిగా ఉంటుంది చూడు, వాడు అన్నాడు దేం కాలే రా అన్నాడు. అప్పుడు అలాగా ఉన్నవాడు భయపడి తెలిపాడంట. అప్పుడు ఆగాసుడు ఇలా ఇలా నోరు మూసేసాడంట. అప్పుడు అక్కడి నుంచి బ్లాక్గా నైట్ అయితేనే అవి ఎగురుతాయి, నైట్ ఎగురిపోతే ఎగరవు. అవి ఇలా ఎగిరేసాయంట. ఇలా అన్నాడంట వాళ్ళు. అతను లోపలికి వెళ్ళాడంట. అదంతా జోరుగా ఉందంట, వేలు పడ్డాయంట. అప్పుడు ఒక ఆవు కోతి ఉంటాయి కదా, చిన్న ఆవు ఇంకోటి కోతి, ఆ రెండు అక్కడ ఒక కొమ్మ ఉందంట. ఇట్లా ఆ కొమ్మని ఇట్లా ఆవు పట్టేసుకుందంట. దాని తోకనే ఏంట ఆ కోతి పట్టేసుకుందంట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ పడిపోయాడు. ఆ పొట్లప్పుడు ఒక మళ్ళీ ఆవులు పట్టుకున్నాయి చూడు, అలాంటి ఇంకొక ముందంట. దాన్ని వాళ్ళ కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్ పట్టుకున్నాడంట. అప్పుడు జోరుగా ఉంది, పడిపోయాడు. కృష్ణుడికి కృష్ణ అని సౌండ్ వినిపించిందంట. కృష్ణుడు ఇలా చూశాడు, అది ఆకాశం నోడు, అది ఒక పెద్ద పాము అని తెలిసిందంట కృష్ణుడికి. అప్పుడు ఇట్లా ఇట్లా ఫాస్ట్ వెళ్ళిపోయాడు. ఇది పాము కదా, ఇలా తోక చుట్టేసుకుంది. కానీ కృష్ణుడు టపాన్ ఒక్క ఫాస్ట్ పరిగెత్తాడు, నోట్లోకి వెళ్ళాడు, ఇట్లా జాడాడు, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యాడు. అప్పుడు ఆవులు ఆ కోతి పడిపోయాయి. మళ్ళీ వాళ్ళ కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్ పట్టుకున్నాయి ఆవులు ఆ కోతి. అట్లా ఇట్లా కింద పడిపోయాడు. అప్పుడు కృష్ణుడు కూడా జోరు అని వచ్చాడు. లాస్ట్లో ఇలా ఇట్లా లేచాడు. లేచి అని స్కేటింగ్ చేస్తాడు కదా,
ఇట్లా జీవన వెళ్ళాడు. కానీ కృష్ణుడు పడలేదు. పడిపోయినా దేం కాలేదు కృష్ణుడికి. వాళ్ళ ఫ్రెండ్స్కి అయిపోయింది. ఇలా అంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్. అప్పుడు కృష్ణుడు కోపం వచ్చేసింది. అప్పటికి పాము ఇలా చుట్టుకుంటుంది. దాంట్లో ఎముకలు ఉంటాయి కదా, దాన్ని కృష్ణుడు పెద్ద ఇట్లా అన్నాడంట. పాము కొంచెం కోపం వచ్చింది. కృష్ణుడు కొంచెం ఎక్కువ కోపం వచ్చింది. తెలిసి ఉంటుంది కదా, కానీ ఇతని అని ఆ పాము కడుపులో ఇట్ట ఇట్ట ఒక్కటి కొట్టాడు. భలే కొట్టాడు. కొట్టాడు కొట్టాడు కొట్టాడు. పాము నడిచింది. పాము బుస్ అంటే చూడు, అట్లా బుస్ అనింది. అప్పుడు అప్పుడు కృష్ణుడు ఇట్లా చీల్చేశాడు. పాము పట్టనే చీల్చేశాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బయట పెట్టాడు. అతను మేఘాలన్నీ ఇట్లా 3, 4, 5 ఇలా చుట్టూ ఉండంట. అప్పుడు కృష్ణుడు ఫ్లూట్ వాయించాడంట. అప్పుడు మేఘాల్లో ఒక అందమైన మేఘం ప్రత్యక్షయ్యి వర్షం విడిపించింది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లేచేశారు. అప్పుడు కృష్ణుడు కృష్ణ కృష్ణ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకున్నాడు అనమాట. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇట్లా వచ్చి కృష్ణుని హగ్ చేసుకున్నాడంట. సూపర్ గా చెప్ప మీద. హరే రామ హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. హరే రామ. సబ్స్క్రైబ్.